నమస్తే. డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఎన్నో చక్కటి విషయాలు మనకి వివరిస్తూ ఉంటారు. ముఖ్యంగా పొలిటికల్‌కి సంబంధించి చాలా విషయాలు హిట్ అయిన సందర్భాలున్నాయి. మన ఛానెల్‌లో ఉన్నాయి. కావాలంటే మీరు వాచ్ చేయొచ్చు. గతంలో కూడా ఎన్నో వీడియోస్‌లో ఉన్నది ఉన్నట్టుగా జరగబోయే విషయాల్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. అందులో భాగంగా మాస ఫలితాలు చేస్తూ ఉన్నాం. ఇక ఈ వీడియో ద్వారా కన్యా రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఈ మాసం మొత్తం వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? దైవారాధన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి గురు. నమస్తే. ఇక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా కూడా చెప్పండి. కన్యా రాశిలో జన్మించిన వారందరూ కూడా పదగ్రహ ప్రభావంలో ఉంటారు. సో రాశిలో జన్మంలో కేతు సంచారం, అలాగే సప్తమంలో రాహు అనుకూలంగా లేరు. వీళ్ళకి శని, గురుడు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీళ్ళు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే మంచిది. కలిసి వచ్చే రంగు పచ్చని ఎమరాల్డ్ వస్త్రాలు ధరిస్తే మంచిది ఆ కలర్ ఆస్ట్రాలజీ ప్రకారం. అలాగే బుధగ్రహ సంబంధమైన ఏ మంత్రాలైనా అనేక రకాల మంత్రాలు ఉన్నాయి, ఏది చేసుకున్నా మంచిది. ఇంకా వీళ్ళు విష్ణువు ఆరాధనతో పాటు ఈ మాసంలో అమ్మవారి ఆరాధన కూడా చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ప్రేక్షకులు తెలియజేస్తూ, ఏదైనా దేవాలయ సందర్శనం బుధవారం నాడు చేసుకుంటే ఈ రాశిలో జన్మించిన వారు మంచిదని తెలియజేయడం జరుగుతుంది. వివిధ రంగాల వారికి ఏ విధంగా ఉందో చెప్పండి. విద్యారంగానికి బాగానే ఉంటుందమ్మా. స్త్రీలకు కూడా ఈ మాసం అనుకూలమైన ఫలితాలే వస్తాయి. రాజకీయ నాయకులు కూడా యోగవంతమైన కాలమే ఈ మాసంలో. ఇంకా వ్యాపార రంగం పర్లేదు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా రంగాలు కూడా వీళ్ళకి కొద్దిగా అనుకూలమైన వాతావరణమే కనిపిస్తుంది అన్ని రంగాల్లో కూడా. అది వైద్య రంగం అయినా సరే, సినిమా రంగం అయినా, అన్ని వృత్తుల్లో కూడా వీళ్ళకి, చేతి వృత్తుల వారికైనా సరే అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ఓకే, ఎన్ని పాయింట్స్ ఇస్తారు? అలాగే దైవారాధన విషయం మరొకసారి చెప్పండి. వీళ్ళకి 100కి 9 పాయింట్లమ్మా. అంటే 90% పాజిటివ్గా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. సో యోగ కాలం కన్యా రాశి వారికి ఈ కాలం యోగంగా ఉంది కనుక ఏ విధమైన ఆందోళన, టెన్షన్ పడకుండా ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. సో విష్ణాలయ దర్శనం చేసుకుంటే మంచిది వీళ్ళకి ఈ మాసం అంతా కూడా. మెయిన్ బుధవారంలో ఉదయం 6-7 మధ్యలో చేసుకుంటే ఇంకా మంచిది. వీలైతే పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే కూడా ఇంకా మంచి ఫలితాలు వస్తాయని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నిజానికి కన్యా రాశి వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. 10కి 9 మార్కులు అంటే మామూలు విషయం కాదు. చాలా మంచి పర్సంటేజ్ ఇచ్చారు. అన్ని రంగాల వారికి ఇంచుమించుగా బాగుంది. ఎక్సెప్ట్ వ్యాపార రంగం వారికి 50-50 అన్నట్టుగా చెప్పారు. మిగిలిన అన్ని రంగాల వారికి బాగుంది. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవడం ద్వారానే సత్ఫలితాలు పొందుతాం. మనం పరిహారాలు చేసుకోవడంలో మంచి గుణం కనిపిస్తుంది. సో మీరు డివైన్ ఆస్ట్రాలజీ ఉపయోగించి మీరు వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక దైవారాధన విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామిని, అలాగే విష్ణు గుళ్ళని కానివ్వండి,
విష్ణు సహస్రనామాలు కానివ్వండి, లేదా అమ్మవారిని కానివ్వండి చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. రంగు విషయానికి వస్తే గ్రీన్ బాగా కలిసొస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీకు ఈ మాసం అంతా చాలా సూపర్‌గా ఉంటుంది. అన్ని రంగాల వారికి హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటుంది ఛానల్ కూడా. ఇక తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.